నమస్తే. ఎక్కడ ఏ ఊరు ఇప్పుడు ఎండుపల్ల భాగంలో ఉండే ఎవరు ఇది? పెద్దపెండకల్ గ్రామము, రైమాన్ వెద్దులో 6 బళ్ళతో ఉన్నాయి. మీ దగ్గర ఉండబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? ఇప్పుడు ఒక 8 నెలలు అయింటారు నాన్న తెచ్చుకొని. 4 బళ్ళు ఉండే నాన్న తెచ్చుకున్నప్పుడు 8 నెలలు అయ్యవే. ఇంకా ఈ ప్రస్తుతానికి 8 నెలల్లో ఏ పనులు చేయించారు? వ్యవసాయం పని ఏం చేయించినాము. ఇంకా ఇప్పుడు టైర్ వేసినాను, బ్యాటలు వేయాలని టైర్ ప్రాక్టీస్ పెట్టినాను. ఇంకా అమ్మదలుచుకునేను. ఇంకా అమ్మదామా రెండు తుక్కులు పోతాయి, ఎక్కడం కట్టుకోపోతాయి. లేదు ఇంకా 6 బళ్ళ మీదే ఉన్నాయి. 6 బళ్ళ మీద బలం ఇదే బ్లాక్ దే బలం. రెండు బలమే, 2 కూడా బలమే ఉన్నాయి. కొద్దిగా ఇంకా ఎక్కువ ఉంటే ఉంటది దానికి ఆశ ఎక్కువ. ఇవి 59 సైజు, 58 నెలలు 59 వరకు. అంటే పోతా, మనం వ్యవసాయం పనే కదా, బాగా పోతున్నవి. 2 గుంటలు వేసుకొని కానీ నన్ను ఎక్కించుకొని ఎప్పుడన్నా కొట్టు టైం వరకు ఏం జంక్ బండి కడుతున్నాం. టైర్ బండి కూడా ఉంది, ఇడే ఉంది. బండి ఎద్దుల బండి మేత మోపు వేసుకుంటాం, బండి కట్టుకొని పోతాము ఇంటికి. బాగా పోతావు భరోసా మాత్రంగా పని. కట్టి కూడా చూపిస్తాను, మీకు నచ్చితే కట్టి చూపించి బేరం చేసుకోవచ్చు. నేను 15 ఎకరాలు చేసినాను. 15 ఎకరాలు. ఈ గట్టిగా ఇది కుడివైపు, అది ఎడమ వైపు కట్టుకోవచ్చు. ఏం లేదు, ఇవి పత్తి చేనులో ఎక్కువ గుంట కోపెక్కిచ్చేది. ఇంకా అది పని బిర్రు పనే కదా అది. ఇంకా అది ఆ పనే చేసిండేది. ఇంకా ఆ బుడ్లు అచ్చలు తోలేటివి, అది బిర్రు పనే. అట్లా చేసినాం. ఇసుక మా కల్లా ఇసుక బండి ఏం కట్టలేదు. ఇసుక బండి ఇప్పుడు మనం పొట్టు తోలేది, అవి తోలినాం, మేత తోలినాము. అవుట్లకి ఇంకా అవుట్లు వేసినందుకు ఎక్కడ జంకపోకున్నట్లు వస్తున్నవి బండికి మాత్రంగా. ఫోన్ చేస్తే మాట్లాడుకుంటాం, ధరేం చెప్పము. ఏమి రైతు వారి రేటే చెప్తాము. తెలిసిన వాళ్ళు ఉన్నారు, అడిగినా కూడా చెప్పారు. ఇంకా తగిలి లేదు. ఇప్పుడు వ్యవసాయం పని అయిపోయింది. ఇప్పుడు బయలుభూమి పనులు అయిపోయినవి. బ్యాటరీలకు వేయాలని తలుచుకున్నాను. టైర్ ఫస్ట్ స్టార్టింగ్ చేసినాను. 2 రోజులు అయింది టైర్. లేదు 2 జతే తెచ్చిన. పనిలో అంటే తెచ్చినప్పుడు కూడా ఇట్లా ఉండలేదు ఎద్దులు. పని ఇప్పుడు డైలీ పని పచ్చికడిచాను అయిపోతే ఏం గ్యాప్ ఏం లేదు. పని తోట పని ఒకటి పోతే ఒకటి కన్ఫర్మ్ ఎట్లా ఉంటది మా దగ్గర. లాస్ట్ గుర్తు చేయను కానీ గుంటకలు బాసుకుంటుంటాం. అది కూడా బాగానే ఉంది. ఊకి వచ్చి చూసుకొని పోయినారు. వాళ్ళకి మనకి గిట్టుబాటు కాలేదు, ఊగిపోయినారు అంతే. 3.5 లక్షలకి అమ్మినా ఒక జత. అవి మొత్తం వేసిండే పళ్ళు ఎద్దులు. అవి ఇదే ఇట్ల కింద ఇట్ల సైజే. ఇంకా ఇవి కానీ ఉన్నింది. అవుట్లకి అంటే బ్యాటాలు వేసింది, భరోసా చెప్పినాను. అవుట్లని వీటిని స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇవి ఇంకా 6 బళ్ళు ఉన్నవి. ఆ స్టేజ్కి వస్తావు ఇవి. సాధగా ఉంటావి, పనికి పర్ఫెక్ట్ పోతావి, అల్లరి చేసేది లేదు. అట్లా పోతున్నావు చూడప్ప మనవి ఇవి. లేదు, ఆ పిల్లోడు కూడా వేరే పిల్లోడు కదా, ఎవరు పట్టుకునే ఏమనవు. మేమేం పేరింపే లేదు, వీటికి పేరింపు లేదు. నేను చూసుకొనే తెచ్చుకుంటాను ఎప్పుడన్నా కానీ. ఏం అల్లరి చేయలేదు. నా తెచ్చినప్పటి నెల కూడా ఒక 8 నెలలు అయింది ఇప్పటికి. నా తెచ్చి అల్లదంటే ఏం చేయలే. ఇక్కడ అయితే మరి వీటినైతే ప్రస్తుతానికి ఎక్కడ లొకేషన్ చెప్తే బాగుండు మాకు. లొకేషన్ ఆదోని మండలము, కర్నూలు జిల్లా, ఆదోని మండలము, పెద్దపెండకల్ విలేజ్. నా పేరు రైమాన్. అంటే ఏమంటే రావచ్చు డైరెక్ట్ షేక్ ఎద్దులు పెట్టినాను. తుర్పునాటి ఎద్దులు రైమాన్ అన్న కూడా చెప్తారు నాకు. నాది డైరెక్ట్ ఎక్కించుకొచ్చి ఇడిచిపోతారు ఎవరన్నా కానీ. కదా ఎవరైనా రైతు సోదరులు మరి కావాలంటే అన్ని రకాలు కూడా భరోసా ఇస్తానని అన్నగారు చెప్పడం జరిగింది. మీకు కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు. మరి సుడిల గురించి మాట్లాడితే మరి మీ ఎద్దు గురించి ఏం చెప్తారండి? ఎద్దు గురించి అంటే ఏం చెప్పేకుంది, నాకేం ఇంత వరకేం బాగుంది. ఈ ఎద్దు తెచ్చినా కూడా నాకు బాగా పంటలు కానీ బాగా వచ్చినవి ఈ సంవత్సరము. ఇది మాత్రంగా ఏం పేరింపు గీరింపు ఏం లేదు ఎద్దుకి. ఇది సుడి లక్షణం అలాంటి గురించి చెప్తే మీరు ఏం చెప్తారు?
మరి సుడి కూడా అది ఆ సుడి ఈ సుడి అంటారు, మాకు సుడి చూడడంలో మాకు కూడా తెలీదు. అవు. మరి మీరు భరోసా ఏంటి సుడుల గురించి? సుళ్ళు గురించి అంటే ఇక్కడ ఇది ఈ ఎడమలు రొమ్మర్చి ఉంటే కట్టను నేను సుడి మాత్రంగా. కుడి వైపు నేను ఎద్దునే కట్టేది, నేను కుడి వైపు ఉంది రొమ్మర్చి, దీనికి మాత్రంగా కుడి వైపు ఉంది. ఇంకెక్కడంటే పేదింపు లేదు. ఇది ఒక్కటే ఇది రొమ్మర్చి సూడు ఉండేది, పడమిన సూడు ఉంది, ఇది అన్ని అట్టుకుంటుంది, బొడ్డు సూడు ఉంది. ఇది మనకు మాత్రం రైట్ సైడ్ రమ్మర్చి ఉన్నా కూడా కట్టినాను నేను, నాకు బాగా పనిచేసింది ఇది. ఓకే, ఉండడం వల్ల ఒకవైపు ఉంటే ఇది, రెండు వైపులు ఉంటే ఓకే అంటారు. మీరు ఒకవైపు ఉంటే బాగుంటుంది అంటే దాని గురించి ఏం చెప్తారు? నాకంటే నేను కట్టిన దాంట్లోనే ఒకవైపు ఉండిందే నాకు నచ్చేది, నాకు బాగుంది నా కట్టింది మాత్రంగా. ఎద్దు కూడా ఎలా ఉంటుంది? ఎద్దు కూడా దాని పర్ఫెక్ట్, అది దాన్ని ఏమేమి అల్లరి లేదు, అది దానికి కావాల్సినంత తింటుంది, కావాల్సినాక ఉంటుంది, దాని పంచానం అట్లే ఉంది దాంతో మాత్రంగా. ఓకే, మరి దీని గురించి దాని గురించి చెప్తే ఏం చెప్తారు మాటలో? అది కూడా ఏమి సేమ్ ఇది ఎట్లుందో అది కూడా అట్లే ఉంది. దీనికి ఏమి సూడిగిడి ఏమి రొమ్మొచ్చి ఏమి లేదు. ఇంకా ఇక్కడ బొడ్డు సూడు ఉంది, ఇది పనమిన సూడు ఉంది. ఇక్కడ అంతకు ఏ లేదు, మామూలు మామూలు సూడే ఇది. ఇది పాతాళం సూడు అంటారు తగులుతుంది అంటే, అది కాదు, కరెక్ట్ నడిం సూడే ఉంది. దీనికి ఏం ప్రాబ్లం లేకున్నట్ల మంచిగా ఉంది. తిప్పండి. ఎక్కడైనా ఓకే.